వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒరుగులండి. ఎండలు బాగా మండిపోతుంది, సో ఒరుగులు అయితే ప్రిపేర్ చేసేద్దాం రండి. ఒక గ్లాస్ సబ్బీం అయితే తీసుకుంటున్నాను. బాగా కడిగి 1 అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను. గ్యాస్ వెలిగించి ఇందులోకి చూపించిన గ్లాస్లో 8 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి నానబెట్టుకున్న సబ్బియంని అయితే యాడ్ చేస్తున్నాను. బాగా బాయిల్ అయ్యాకి వదిలేద్దాం. 500 గ్రామ్స్ అంతా బియ్యం పిండిని తీసుకొని బాగా వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. అప్పుడప్పుడు గరిటె వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వామ్ అయితే తీసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిరపకాయ అయితే మిక్సీ పెట్టి తీసుకున్నాను. ఇందులోకి బియ్యం పిండి మిశ్రమాన్ని యాడ్ చేసి ఉండలు లేకుండా ఇమీడియట్గా మిక్స్ చేద్దాం. బాగా కలపాలన్నమాట, లేదంటే అక్కడక్కడ ఉండలు పెట్టుకునేస్తుంది. బాగా మిక్స్ చేయడం వల్ల అన్ని పక్కల అయితే బాగా మిక్స్ అవుతుంది. తగినంత ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోకి మనము పెట్టిన 1 స్పూన్ జీలకర్ర, నువ్వులు, వామునైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోనే పచ్చిమిరపకాయలని దంచాం కదా, దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు తేమ చేసిన పంచనైతే ఎండలో అయితే ఆరబెట్టేస్తున్నాను. ఒక గరిట తీసుకొని మీడియం సైజ్ గరిట, అందులోకి ఒక్కొక్క స్పూన్ వేసి బాగా దోశ తిప్పేలాగా నీట్గా తిప్పుకుంటున్నాను. ఒక పంచకైతే నాకైతే ఒరుగులు వచ్చింది. ఇది బాగా 2 రోజులు ఎండ పెట్టేద్దాం. ఇప్పుడు ఎండిపోయింది. వెనకాల నీళ్ళు అయితే చల్లుకోవాలి, లేదంటే రాదండి. వెనకాల నీళ్ళు చల్లిన తర్వాత అలా రిమూవ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుందాం. బాగా వేడెక్కిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకొని, వేడిగా పప్పుచారు అన్నానికన్నా సరే, కూరాకుచారు అన్నానికన్నా సరే ఈ ఒరుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని మన ఛానల్లో అయితే చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కీప్ వాచింగ్ ఆశాస్ కిచెన్. థ్యాంక్ యూ.